స్తుతులు స్తోత్రం స్తోత్రం తండ్రి. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడు, నిన్నే నమ్మితిన్ నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహిం ఆరాధన, అదోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, నిన్ను చేయు దేవుడు, నిన్నే నమ్మితిన్ నా దేవా. స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, కృపగలిగిన తండ్రి యేసయ్య, మీ బంగారు పాదములకు వేలాది వందనములు, వేలాది స్థుతులు తండ్రి. గడిచినటువంటి దినము నుండి తాను ఈ ఉదయకాల సమయం వరకు తండ్రి బలహీనులమైన మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన తండ్రి, ఏమి చెల్లించి నీ రుణాన్ని మేము తీర్చుకోగలము నాయన. అయా విరిగి వెలిగిన హృదయంతో ప్రార్థించుట తప్ప తండ్రి నాయన. అయా దైవజనుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. దైవజనుల పరిచర్యపై మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. ఆరోగ్యాన్ని బలమును శక్తిని ఇచ్చి తండ్రి మన పెన్నడ వెళ్ళని మార్గంలోని పెట్టి నడిపించిన పరిచర్యను తండ్రి నాయన నూరింత ఆశీర్వాదంతో విస్తరింపచేయండి తండ్రి. అయా దైవజనులను కూడా ఆరోగ్యాన్ని బలమును శక్తిని దయచేయండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదించి మీ సేవలు వాడుకోనండి ప్రభువా. అదేవిధంగా తండ్రి నాయన కృపగలిగిన దేవ, దయగలిగిన తండ్రి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి నాయన. ఇంకా దైవజనులు ఎక్కడెక్కడ సేవ చేస్తున్నారు తండ్రి, వారి పరిచయపై మీకు ఆత్మను కుమ్మరించండి నాయన. నాయన దిక్కులేని వారి అనాథలను తండ్రి, పెదవరాలను కాచి కాపాడి భద్రపరిచిన ఆయన. అయ్యా మీ కృపను పంచండి తండ్రి, మీ సహాయంలో దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు నాయన. మారుమూల ప్రాంతంలో తండ్రి, గ్రామాలలో తండ్రి నాయన పరిచర్య చేస్తున్న దైవజనులను జ్ఞాపకం చేసుకొని వారి పరిచర్యపై మీ ఆత్మను కుమ్మరించండి దేవా. మీకు స్తోత్రములు స్తోత్రములు తండ్రి నాయన. ఇరుగు పొరుగు వారు, బంధువులు, మిత్రులు, ఆప్తులందరినీ కాచి కాపాడి భద్రపరచండి తండ్రి. అయా నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయమన్న గొప్ప దేవుడవు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. మమ్మల్ని బాధించి వారు, హింసించి వారు, అపహాసం చేయ వారి గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మార్చండి తండ్రి. వారి హృదయాలను కరిగించండి తండ్రి. వారికి మంచి మనస్సాక్షిని దయచేయండి తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి నాయన. అదేవిధంగా తండ్రి నాన్న భర్తలు నన్ను కాచి కాపాడి భద్రపరిచినందుకు మీకు స్తోత్రములు తండ్రి. దూర ప్రాంతంలో తండ్రి నేను బిడ్డలందరినీ కాచి కాపాడి భద్రపరిచి నాయన మీ కృపల వర్ధిల్లింప చేయమని. ఎక్కడెక్కడికి రక్షణ మారు మనసు లేదు నా వారందరికీ తండ్రి మారు మనసును దయచేయమని ఏసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమె ఏసు రక్తమే చేయం, కడవ రక్తమే చేయం, ఏసునామమున సంపూర్ణ విజయం కలుగునుగాక తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని తండ్రి. ఉదయకాలం నుంచి సాయంత్రకాలం వరకు తండ్రి నన్ను బిడ్డని కాచి కాపాడి భద్రపరచుమని. నీ బిడ్డ వెలుచున్న ప్రతి స్థలములో నాయన మీకు ఆదరణ కలిగించమని తండ్రి. మా చేతి పనులు మీరే ఉండండి తండ్రి. మీకు స్తోత్రములు చేస్తున్న చిన్న పరిచర్యను దీవించి ఆశీర్వదించండి తండ్రి. అయ్యా ఇంకా ఏ విధంగా తండ్రి నన్ను నీ పాదాలు పట్టుకొని ముఖ దర్శనం చేయాలి తండ్రి. కావాల్సిన పరిశుద్ధతను బిడ్డకు దయచేయమని. మాటల్లో, వినికిడిలో, శక్తిలో, ప్రభ చూపులో, నడవడికలో ప్రభ సమస్తం మీరే ఉండి నడిపించమని. తల మొదలుకొని అది కాలు వరకు నీ బిడ్డకున్న సమస్తమైన బలహీనత నుంచి విడుదలను దయచేసినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియజేసి అయ్యా యేసయ్య పరిశుద్ధ నామములో వినయముతో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. హల్లెలూయా.